వినిపిస్తాను కదా. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. వెంకటేశ్వర స్వామి వ్రతాలు చేసుకునేటప్పుడు అండి కంపల్సరీ మనం వ్రత కథలు చదవాలి. ఈ వ్రత కథలు చదివినామనుకో, ఈ వ్రతం ఎందుకు చేసుకుంటున్నది అని ఈ వ్రత కథలు చదివితే మనకు అర్థమైపోతుందండి. ఇవాళ వెంకటేశ్వర స్వామి వ్రత కథల్లో ఫస్ట్ వ్రత కథ అండి, శ్రీ వెంకటేశ్వర అవతార ఘట్టం. సౌనకాది మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర అవతార కథ. కలియుగం మొదలైనది. కలిదోష నివారణ కోసం మహర్షులందరూ సైనికారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తానన్నారు. ఆయన మహా తపస్శాలి. మునులంతా ఆమోదించారు. ఆయన ముందుగా వెళ్లి సత్యలోకం వెళ్ళాడు. బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నాడు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి, మహా తపస్శాలి అయినా నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తనని అహంకరిస్తున్నా నీకు భూలోకంలో ఎక్కడ పూజా పురస్కారాలు లేకుండా పోవును కాక అని శపించాడు. తరువాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనంద నాట్యం చేస్తూ భృగు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపంతో, శంకర, నీవు నాట్య విలాసాలతో మునిగి మహత్తపస్యాలి అయిన అతిథి అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కాక నిజ రూపంలో ఆరాధన జరగనుండను కాక అని శపించినాడు. తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు. మాధవుడు పానుపు మీద పరుండి తనకి పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో చర్చలో ఉన్నాడు. ముని రాకను గమనించలేదు. భృగు వెళ్లి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాక చేత వైకుంఠం పావనమైనది. మీ రాకను గమనించని నా అభినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తాడు. భృగు మహర్షికి గర్వభంగమైనది. విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవ, మీ వంటి సద్గుణ సంపన్నులు 14 లోకాల్లోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలని ప్రార్థించి తిరిగి భూలోకానికి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులతో పరమశాంతి మూర్తి నా మొహానికే వస్తుంది త్రిమూర్తులతో పరమశాంతి మూర్తి శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పినాడు. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన మహావిష్ణుకి దారపోసినారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నినాడు. అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాదలు చేసినాడు. భర్తయే తనను గౌరవించలేదని అలిగి భూలోకానికి పయనమైనది. లక్ష్మీ లేని ఇల్లు కళాహీనమైనది. ఆమెని వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి పయనమైనాడు విష్ణువు. ఇంతలో భూదేవి వచ్చి, దేవ, కలియుగంలో అధర్మం పెరిగినది. పాపభారం మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంకటేశ శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగి వచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండల్లో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్ర కామిష్టి చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలకి ఒక బంగారు పెట్టె తగిలింది. తలచి చూడగా మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిపించింది. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒక్కసారిగా శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజ విశేషాలకు ఆశ్చర్యపడి అతడి శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తర్వాత అతడి తమ్ముడు తొండమానుడైన రాజైనాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుని నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడైన పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు. తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడే శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిలిచి ఉన్నారు. సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని వెంకటాచలంపై వెలిశాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించమని సూతుడిని అడిగాడు. సూతుడు ఇలా చెప్పాడు. కుమ్మర భీముని కథ.
తిరుపతి మహాక్షేత్రమునకు సమీపంలో ఒక పల్లెలో భీముడను కుమ్మరి వాడకలవాడు. అతడు పేదవాడు. కుండలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవించేవాడు. వానికి శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ. చిరకాలము దేవుణ్ణి పూజించవలెనని కుటుంబ పరిస్థితిని బట్టి వారికి అట్టి అవకాశం ఉండేది కాదు. అందువలన తాను కుండలను తయారు చేయు ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ నుంచుకొని సారిపై కుండలను తయారు చేస్తున్నప్పుడు తన చేతి కంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద నుంచి ఉండేవాడు. అది వానికి నిత్య కృత్యమయ్యను. ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు భక్తి కలవాడు. అతడు ప్రతిదినమును వెంకటాచలమునకు పోయి స్వామి వారిని బంగారు పూలతో అర్పించేవాడు. కొంతకాలమునకు అతడిలో అహంకారము పొడిపెను. ఒక పక్క రోజు అతడు పూజ చేయుటకు ఉద్రిక్తుడే కాగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానంలో మట్టి పూలు స్వామి వద్ద కనిపించినాయి. కారణము అర్థం కాలేదు. అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూల ఉంచుచున్నారని అనుమానించను. తన భటులను కాపలాగా ఉంచను. రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించాను. బంగారు పూల స్థానమున మట్టి పువ్వులే స్వామి వారి వద్ద ఉండెను. మహారాజు మానసిక వ్యధి పెరిగెను. చింతాపీడితుడై వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించాను. రాజా సమీప గ్రామమున భీముడు కుమ్మరి ఒకడు కలవాడు. అతడు కుండలు తయారు చేయుచున్న నా నామస్మరణ ధ్యానమును విడువని మహాభక్తుడు. వాని భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పూలు ఇచ్చట నా సన్నిధానమును చేరుచున్నవి. నీ ఉంచినటువంటి బంగారు పూలు అతడుంచిన పూల యందు నిలవలేక అదృశ్యమగుచున్నవి. భక్తితో అతడు నీకంటే ఉత్తముడు, విచారింపము అని ఊరడించను. తనకు మించిన భక్తుడొకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించుటకై వెంకటాచలమునకు సమీపములోనున్న పల్లెలో భటులతో కలిసి తిరగసాగిన. ఒక పల్లెలో సారెపై కుండల నుంచి త్రిప్పుచు చేతి కంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపమునున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమలకు సమర్పించుచున్న భీముని అది చూసి ఆశ్చర్యపడెను. రాజా భీమునికి సమీపించి, ఓయి నీవు స్వామిని మట్టి పూలతో పూజించటయ్యేలా నీకు పూజకు పుష్పములు దొరుకుట లేదా అని అడిగాను. భీముడు రాజుకు నమస్కరించి, మీ వంటి వారు వచ్చుటయ్యే నా ఇల్లు పావనమైనది. నేను చదివి రాని మూర్ఖుని, స్వామి వారిని పూజించట ఎట్లో తెలియని వారిని, దరిద్రుణ్ణి. కుండలు చేయనది నా కుటుంబము గడవదు. కావున నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు. చేతి కంటిన మట్టిని పుష్పముగా చేసి అట్లా స్వామి వారికి సమర్పించుకొంటిని అని వివరించను. కుమ్మరి వారి మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను. కుమ్మరి వారి భక్తికి మెచ్చి వారికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను. ఆ తర్వాత కొంతకాలమునకు భీముడు శశీరముగా వైకుంఠము చేరెను. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి, ఇక నుండి నా ఉదయ ప్రసాదము మట్టి పాత్రములను నివేదించవలెనని తొండమానుడు మహారాజుకు కలలో కనిపించి చెప్పెను. ఈనాటికి స్వామి వారి సన్నిధిలోను ఆచారమును పాటించుచున్నారు. ఓడు అను ప్రసాదము మట్టి కుండలనే నివేదన చేయు ఆరాధించుచున్నారు. తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్పించుచు నిత్యోత్సవములు, రథోత్సవములు, సమారాధనములు మున్నగువు జరిపించుచు మరుజనులలో విష్ణులోకమును చేరెను. శనేశ్వర శ్రీ వెంకటేశ్వర సంవాదం. ఒక్కసారి శనేశ్వరునికి మానవులెవరూ తనను భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారణ కలిగింది. అప్పుడు వెంకటేశ్వరునికి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించారు. స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. ఆ భయం పోవడానికి ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నన్ను ధ్యానించి ఆరాధించి ఆపై నిన్ను పూజించిన వారికి సర్వదేవతల పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలని కోరినాడు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదం ఏముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నీవు నీలవర్ణుడివి, నేను ఆ వర్ణుడిని. నువ్వు సప్తగ్రహానివి, నేను సప్తగిరీషుని. సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తులు 7 శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివారం మహారథంగా ఆచరిస్తారో వారు సప్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయుర ఆరోగ్యైశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సంశయమేమీ లేదు అని వరమించాడు. సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించమని అతన్ని అడిగాడు. సూతుడు చెప్పడం ఆరంభించాడు. దేవదత్తుల శనివార వ్రతకథ. దేవదత్త దంపతుల శనివార వ్రతకథ. పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతిథుల్ని అభాగ్యుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తుండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వెలవేల్పు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు.
ఆ దేవదత్త దంపతులు ఆయన్ను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలను పరిశీలించి చూసి, జాతకం ప్రకారం దేవదత్తునికి శని దోషం వల్ల అపమృత్యు కలిగే సూచనలు కనపడుతున్నాయని, ఆ అపమృత్యు దోషం పరిహార కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనేశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు. అమ్మా, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు. దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మముహూర్తాన లేచి స్నాన ధ్యానాలు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటి పళ్ళు, నల్ల ద్రాక్షలు, 7 చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆపై వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఈ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు. ఆ దంపతులు భక్తి శ్రద్ధలకు, పూజ విశేషాలకు ప్రసన్నుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగింది. ఈ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనీశ్వర దోషం, అప్రమృత్యు భయం కూడా తొలగిపోయి అతనికి రాబోయే జన్మలో ఆయుర్దాయాన్ని ఈ జన్మలోనికి తీసుకొని వచ్చి ఇతన్ని పూర్ణాయుర్దాయం కలవాన్ని చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే 4 పురుషార్థాలుగా సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించి ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్లి మొక్కు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సన్నిధానాన్ని పొందారు. కలో శ్రీ వెంకట నాయక్ అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేదు. ఈ సప్త శనివార వ్రతంలో ఆయన ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సౌనకాది మహామునులకు వివరించాడు. ఇట్లా నొక్కితే వెళ్ళిపోతుంది తెలుసా. స్వామి వారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతము చేసిన వారికి ఈ కష్టములు తీరును, గ్రహ బాధలు పోవును, సంపద భోగములు కలుగును, వారికి వారి కుటుంబములకు సర్వ శుభములు కలుగును. శనివార వ్రతమును ఆచరించిన వారికి అసాధ్యమే లేదు. ఈ కలియుగమున శనివార వ్రతమును మానవులకు కల్పవృక్షము వంటిది. శనివార వ్రతమును చేసిన స్వామి వారికి అర్పించి స్తుతించి ఈ కథను చదువుకున్న వారు ధన్యులు. కావున మనందరము యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహము పొందెదము గనుక అదే అయిపోయింది.